పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. వర్ధిల్లాలి కరుణ వెంకటేష్ నాయకత్వం, వర్ధిల్లాలి కరుణ వెంకటేష్ నాయకత్వం, వర్ధిల్లాలి కరుణ వెంకటేష్ నాయకత్వం, వర్ధిల్లాలి ప్రకాశం టైగర్ కరుణ వెంకటేష్ నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి. జై
కోరుచున్నాము. ఎంట్రన్స్ దగ్గర క్రౌడ్ క్లియర్ చేయండి వాలంటీర్స్. Hey guys, sorry. Johar Paritala, Johar NTR. Right. Thank you.
చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా విమర్శిస్తే లాగిపెట్టి కొట్టాలనిపించిందా మీకు? ఇంకేమనిపిస్తుంది? పార్టీ కోసం ఈ వచ్చే ఎలక్షన్లో పనిచేయాలి, మన వంతుగా కనీసం 10 సీట్లన్నా తెచ్చిపెట్టాలి, రాకపోతే బతకడం దండగా అనిపించిందా ఎప్పుడన్నా? మాకు అలాగే అనిపించింది. అదే విషయాన్ని ఫేస్బుక్లో పంచుకున్నాం. అప్పుడు వచ్చాడు తమ్ముడు, నీదేమో స్వామి నీకు పెళ్ళయింది, నేను పెళ్ళి కూడా వాయిదా వేసుకున్నాను ఎలక్షన్ కోసం అని. ఎలా ఉంటుంది తమ్ముళ్ళు? మీకు ఇప్పుడు వెర్రెక్కింది, 2008 నుంచి మేము చేస్తున్నాం అని ఇంకో 3 అనాలు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు. మా ఊరంతా మీలాంటి వాళ్ళే, బెంగళూరులోనే మేము 10 మంది ఉన్నాం, మీతో మేము ఉంటామన్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కడ కలవాలి మీరు? ఏ మీటింగ్లు పెట్టుకోవాలి? జేపీ నగరా, హైదరాబాదా, మార్కల్లా, మా ఆఫీసులోనే అని చెప్పి ఇంకో తమ్ముడు వచ్చాడు. అప్పుడు ఎలా ఉంటుంది? అలా పుట్టిందే బెంగళూరు టీడీపీ ఫోరం. అక్కడ మొదలైంది. నవంబర్ 17 కలిసాం, 41 మంది వచ్చారు, మాట్లాడుకున్నాం. మళ్ళీ డిసెంబర్ 1 తారీఖు కలిసాం, 70-80 మంది వచ్చారు, మాట్లాడుకున్నాం. అందరి అభిప్రాయాలు పరిగణించుకున్నాం, ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చాం. అప్పుడు ఇలా మీ అందరికీ పిలిచాం. 3వసారి ఇలా ఈ గ్రాండ్గా కలిసాం. ఇదే బెంగళూరు టీడీపీ ఫోరం సాధించిన మొట్టమొదటి విజయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. ఓకే, మీలో థ్యాంక్ యూ. మీలో జై బాలయ్య, జై బాలయ్య. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీలో ప్లీజ్ దయచేసి ఓకే. సో మీలో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అయినారు. మీరు ఒక్క నిమిషం ప్లీజ్. ఎన్టీఆర్, జోహార్ పరిటాల, జోహార్ ఎర్రన్న, జోహార్ లాల్జన్ బాషా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టీడీపీ ఫోరం ముఖ్య ఉద్దేశాలు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో 8 సంవత్సరాల నుంచి తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ సామాన్య కార్యకర్తగా ఉండడానికే ఇష్టపడుతూ చంద్రబాబు నాయుడు భక్తుడైనటువంటి శ్రీ మానం బ్రహ్మం గారిని ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు ద బ్రహ్మం. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాడు రైతు బిడ్డలం నేడు ఐటీ నిపుణులం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని సమాజానికి నా వంతుగా ఏమైనా చెయ్యాలి అనే సంకల్పంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తాను సోదరులారా. ప్రీవియస్ రైట్
ప్రీవియస్ స్లైడ్. నేను థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో చాలామంది వ్యవసాయ నేపథ్యం ఉన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ఐటీ నిపుణులుగా స్థిరపడి ఉంటారనేది మా నమ్మకం. అవునా కాదా? ఐటీ పరిశ్రమను ఆధారంగా చేసుకువచ్చిన వివిధ పరిశ్రమల్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 45 లక్షల మంది యువకులు ఉద్యోగం చేస్తున్నారు అంటే అది ఒక ముందు చూపున్న దార్శనిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. ఆ ప్రతిఫలం అందుకున్న ఒక యువకుని నేను, మీలాంటి వాడిని. 2004లో ఇదే బెంగళూరులో ఎంబసీ గల్ఫ్ లింక్స్ దగ్గర IBM అనే ఒక సంస్థలో సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి